హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చానూస్ మామ్. ఈ వీడియోలో మీకు ఏం చెప్పబోతున్నాను, ఏం చూపించబోతున్నాను అనే దానికంటే ముందు ప్రస్తుతానికి స్క్రీన్ మీద ఒక వీడియో కనిపిస్తోంది కదా, చక్కగా నది, కొండలు అండ్ చాలా బ్యూటిఫుల్ వెదర్ తో. నేను ఎలాగో ఈ ప్లేస్ ఎక్కడ అని చెప్తాను. నేను చెప్పడానికి ముందే ఎక్కడ అని గెస్ట్ చేయండి చూద్దాం. లాస్ట్ టైం మేము రాజమండ్రి వెళ్ళి హైదరాబాద్ రిటర్న్ వచ్చేటప్పుడు మధ్యలో బెజవాడలో ఆగాము. ఆ బెజవాడ కనకదుర్గమ్మని దర్శనం చేసుకుందామని చెప్పి, నాకైతే ఇదే ఫస్ట్ టైం అనమాట బెజవాడ రావడం అండ్ అమ్మవారిని దర్శనం చేసుకోవడం. అసలు రాజమండ్రి వెళ్లేటప్పుడు దర్శనం చేసుకుందామని అనుకున్నాము, కానీ టైం సరిపోకపోవడం వల్ల మేము ఆగలేదన్నమాట. వచ్చేటప్పుడు మాత్రం ఎలా అయినా దర్శనం చేసుకోవాలని పట్టుపట్టేశాను. ఎప్పుడూ వెళ్ళలేదు అనుకుంటూ ఉండేదాన్ని. ఆఖరికి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నానని చాలా ఆనందంగా ఉంది. అవళ్ళ వెదర్ కూడా చాలా బాగుండింది. కృష్ణా నదిని చూడటం కూడా ఇదే మొదటిసారి నాకు. పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మని చూస్తే చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. వర్షాల మూలంగా కృష్ణానది నీటి మట్టం కూడా చాలా పెరిగి ఉంది. అప్పటికి నేను 6-7 నెలల పసిపిల్లగా ఉన్నప్పుడు నన్ను తీసుకుని మా అమ్మా నాన్నలు బెజవాడ దుర్గమ్మ దగ్గరికి వచ్చారంట. అప్పుడు వచ్చినప్పుడు నేను రైల్వే స్టేషన్ లో తప్పిపోయానని చెప్పి మా డాడీ చెప్తూ ఉంటారు. ఎప్పుడో నాకు ఊహ తెలియని టైంలో నన్ను తీసుకొచ్చారు కదా అమ్మ వాళ్ళు. ఊహ తెలిసిన తర్వాత మళ్ళీ చాణక్యం తీసుకుని దర్శనానికి వెళ్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అక్కడ కూడా ఒక ట్విస్ట్ ఉంది. టికెట్ తీసుకోకుండా ఉచిత దర్శనం లైన్ లోనే దర్శనానికి బయలుదేరాము. బికాజ్ అంత రష్ గా లేదనిపించింది. గర్భగుడి వరకు వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది సెక్యూరిటీ స్టాఫ్ మమ్మల్ని 100 రూపాయల లైన్ లోకి వచ్చేయమని చెప్పారు. నిజానికి లోపల చాలా రష్ గా ఉంది, కానీ మమ్మల్ని మాత్రమే ఎందుకు పిలిచారో మాకు అర్థం కాలేదు. ఆ లైన్ లోనే గర్భగుడిలోకి ఎంటర్ అయిపోయాము. మాతో పాటు వచ్చిన మా తోడుకోళ్ళు వాళ్ళు దర్శనం చేసుకున్నారు. వాళ్ళ వెనకాలే మేము కూడా దర్శనం చేసుకుని ముందుకెళ్ళిపోతుంటే క్యూ లైన్ లో ఉన్న ప్రతి ఒక్కరిని తొందరగా కదలండి, ముందుకు నడండి అని చెప్పి తోస్తున్నారు. మేము కూడా దర్శనం చేసుకుని ముందుకు వెళ్ళిపోతుంటే అక్కడ స్టాఫ్ మెంబరు మమ్మల్ని వెనక్కి పిలిచి, ఏమండి బాబు అమ్మని సరిగ్గా చూడలేదు, చూడమని చెప్పండి అని మమ్మల్ని వెనక్కి రప్పించారు. అమ్మవారి ముందు చాణక్యని ఒక 2 నిమిషాలైనా ఉంచి అమ్మవారిని చూడు అని చెప్పారు. చాణక్య అమ్మవారిని చూసిన తర్వాతే మమ్మల్ని ముందుకు పంపారు. అండ్ మోర్ ఓవర్ చాణక్యకి మాత్రమే గర్భగుడిలోంచి ఒక చిన్న ప్రసాదం తీసుకొచ్చి చాణుకి ఇచ్చారు. అయిపోయి చెప్పు. వద్దు మేము ఒక్కళ్ళమే కదా, అక్కడ చంటి పిల్లలతో చాలా మంది ఉన్నారు. ఎవ్వరికీ చేయని సహాయం, మేము అడగని సహాయం మాకే ఎందుకు చేయాలనిపించిందో మాకు అర్థం కాలేదు. మేబీ చాణక్య లాంటి కల్మషం లేని వాళ్ళకి అమ్మ తోడుగా ఉంటానని నిదర్శనం చెప్పిందేమో అనిపించింది నాకు. అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఇన్స్టెంట్ ఫోటోగ్రాఫ్స్ తీసి ఇస్తున్నారు. ముందు మేము ఫోటో తీసుకోవాలని అంత ఇంట్రెస్ట్ చూపించలేదు, కానీ తర్వాత మళ్ళీ నాకే అనిపించింది ఫొటోస్ తీయించుకుందామని చెప్పి. ఎందుకంటే చాణక్యకి నాకు ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి అమ్మవారిని దర్శనం చేసుకోవడం, ఫొటోస్ తీయించుకుందామని చెప్పి డిసైడ్ చేసుకుని తీయించుకున్నాము. అండ్ కొండ మీద నుంచి కిందకు వచ్చేసి టిఫిన్ చేసేసి అక్కడి నుంచి హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాము. టెంపుల్లో మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ లాంటివి మీకు ఏమైనా జరిగాయా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్.